చదవబడినటువంటి సందర్భం మరలా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రవచనం అంటే ప్రవక్త ద్వారా పలికింది నెరవేర్పు. ప్రవక్త ద్వారా పలికిన దాన్ని నెరవేర్చేదాన్ని ఇందాకున్నట్టే పెట్టు ఎందుకొరకు మళ్ళీ ప్రవక్త ద్వారా ఏదైతే పలికిందో దాన్ని నెరవేర్పే ప్రవచనం అంటారు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలములు యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనము ఇక్కడ నెరవేరుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని, చదవండి, అక్కడే ఉండదు అన్నమాట. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదురు. ఇది ఎక్కడ రాసినట్ట? యెషయా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము నెరవేరును. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, గమనిస్తే దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తాడు. ఎందుకు నెరవేరుస్తాడంటే ఆయన తన ప్రజల గురించి మాట్లాడినప్పుడు లేఖనాలలో ఉన్న దానిని నెరవేర్చుటకే యేసు ప్రభు వచ్చాడు. అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఎవరు తన ప్రజలు? ఎవరిని రక్షిస్తాడు? బాగా ఆలోచిద్దాం. అందరినీ అంటము కరెక్ట్ కాదు. కొన్ని విషయాలతో బైబిల్ని ఆలోచించేటప్పుడు అందరిని రక్షించాలన్నప్పుడు అందరిని రక్షించాలి కదా. కొందరు మరి నాశనం అయిపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బాగా ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38 నుంచి చదవండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీయూ పోగొట్టుకొనక అంత దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాడి చిత్తమై ఉన్నది. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను వచ్చి తిని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. అంటే ఇక్కడ మనకు చరిత్రలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని. అంటే దిగి రావటం అనేది ఒక సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే అది గొప్ప విషయం. దిగి రావటం అంటే ఎవరు దిగి రారు. దిగుతారు ఎవరన్నా? దిగి రావటం అంటే అర్థమైందా? దిగి రావటం అంటే ఎవరికైనా అర్థమైంది? ఇక్కడ తన్ను తాను తగ్గించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న మన అందరం కూడా మన రేంజ్ని, మన లెవెల్ను చూపించే వాళ్ళమే. మన ప్రతిభను చూపించాలనుకుంటాం. ఎవరం కూడా తక్కువగా మన గురించి మనం చెప్పుకుంటామా? ఒకవేళ చెప్పుకుంటారని ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే ఎవరు చెప్పుకోలేరు.
ఎందుకంటే ఏదో ఒక రకంగా మనమే మంచోళ్ళం అనిపించుకునే రోజులు ఇవి. ప్రతి దానిలో మనమే గొప్ప. పరలోకము నుండి నేను దిగివచ్చానంటే పరలోకములో ఉన్న మహిమను విడిచిపెట్టి భూమి మీద ఉండటానికి వచ్చానని అర్థం. దిగివచ్చాడంటే ఎవరు బలవంత పెట్టలే ఆయన. ఎవరు నెట్టలా కిందికి. మరియమ్మ గర్భంలో నుంచి వచ్చాడనేది అది భూమి మీద జన్మించటానికి ఒక అంటే ఒక సందర్భం కాబట్టి, జన్మించేటువంటి పద్ధతులు కాబట్టి అలా జన్మించాడంటే ఆయన అవసరమైతే మామూలుగా 50 సంవత్సరాల వ్యక్తిగా రావచ్చు, 30 సంవత్సరాల వ్యక్తిగా రావచ్చు, 20 సంవత్సరాల వ్యక్తిగా రావచ్చు. ఎందుకంటే ఆయనను అడిగే వాళ్ళు ఎవరు లేరు. అందుకేమన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈరోజు ఇక్కడ మనకు నేర్పించేది ఏంటంటే క్రిస్టమస్ సందర్భంలో నీవున్న పొజిషన్‌లో నుంచి దిగాలి. దిగటం అంటే నచ్చదు ఊరికాడ. ఎక్కటమే నచ్చుద్ది. అంతే గదా! ప్రార్థన కూడా అదే కదమ్మా చేసేది. అయ్యా నాకు 4 కోళ్ళున్నాయి, 15 కోళ్ళు కావాలి. 30 దంతలు గాను, 60 దంతలు గాను, 100 అంతలుగా 100 అంతలు గాను, 60 దంతలు గాను, 30 దంతలు గాను ఎవరైనా ఆలోచిస్తారా? ఎందుకు 4 కోళ్ళు 15 కావాలి? 15 అయినాయి అంటే మన రేంజ్ కూడా పెరిగిపోద్ది తెలుసా? మీకు ఎప్పుడైనా అర్థమైందా? రేంజ్ పెరుగుద్ది. రేంజ్ పెరిగిన మనం కిందకు చూస్తామా? అప్పుడప్పుడు పెద్దోళ్ళు ఏమంటారంటే, అప్పుడప్పుడు నీ యొక్క వెనకటి తరాన్ని కూడా గుర్తుపెట్టుకోమంటారు. నీది ఎక్కడి నుంచి వచ్చావో అది గుర్తుపెట్టుకుంటేనే నీకు ఏంది మనుషులు కూడా గుర్తుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, మనము పోసినటువంటి గంజి నీళ్లు తాగి ఏదో బయటికి పోయి 4 రూపాయలు సంపాదించి వచ్చేటట్టు గంజి ఎట్ట తాగుతారమ్మా అని అడుగుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు దాగినయని కాదు. ఇక్కడ ఏంది తెలుసా? నీ లెవెల్ మారిన తర్వాత నీ స్థితి మర్చిపోతున్నావు. 4 రూపాయలు వచ్చాను, నీ లెవెల్ మారితే నీ స్థితి మర్చిపోతున్నావు. నీ స్థితి అర్థం ఏమిటి తెలుసా? నువ్వు ప్రారంభం ఇది. ఇప్పటికీ కూడా నువ్వు దాన్ని గుర్తుపెట్టుకుంటే నువ్వు మంచోళ్ళగా ఉంటావు. యేసు ప్రభువారు ఏమన్నాడంటే ఇక్కడ, నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎందుకు వచ్చావంటే నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి. నా తండ్రికి ఒక ఇష్టం ఉంది. ఏంది ఆ ఇష్టం అంటే చూడండి, చూడండి బాగా గమనించండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమియు పోగొట్టుకొనక. ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో ఎవరెవరికి అనుగ్రహించాడు ఇక్కడ? తండ్రి కుమారుడికి అనుగ్రహించాడు. ఏమి అనుగ్రహించాడు? ఏమి అనుగ్రహించుంటారు అనుకుంటారు మీరు? తండ్రి చిత్తం నెరవేర్చడమా? ఆమేన్. భూలోకములో ఉన్న ప్రజలను దేవుడు యేసు ప్రభు వారికి అనుగ్రహించాడు. అందుకే ఏమన్నాడు తెలుసా? ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టం లేదు. అందుకని మీ అందరూ కూడా లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త తగ్గి ఆక్స్ ప్రైజ్ ద లార్డ్. కొంచెం తగ్గించది దీన్ని కవర్ చేసుకో. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని అంటే ఏది నశించింది? దానిని అంటున్నాడంటే ఇక్కడ మీరు వస్తువును కానీ లేకపోతే ఒక దాన్ని పెట్టకూడదు. అక్కడ నశించిన దాన్ని అంటున్నాడంటే అక్కడ మనుషుల్ని పెట్టాలి. ఆ పాయింట్లో మనుషులను మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటది. ఇక్కడ మనుషులు అనేది ఎవరికి గుర్తులేదు. రాయబడిన సందర్భం మనం బాగా గమనించాలి. నశించిన దానిని. నశించింది. ఏమి నశించింది? మానవ జీవితం నశించిపోయింది. మానవ బ్రతుకులు నశించిపోయాయి. ఎలాగ నశించిపోయాయి అంట? ఈ మధ్యకాలంలో మీకు చెప్పాను కదా వాక్యాలు. అవి గుర్తున్నాయా? ఇర్సలగొండంలో చెప్పింది ఇర్సలగొండం వాళ్ళకు, గానేపెంటలో చెప్పింది ఒకవేళ గానేపెంట వాళ్ళకు, లక్ష్మీపురంలో చెప్పింటే లక్ష్మీపురం వాళ్ళకు, చింతకుంటలో ఎప్పుడు చెప్పావు అన్నట్టుంది. అంతే కదా? పొదిలో చెప్పింది పొదిలోళ్ళకు,
మాకు చెప్పుంటే బాగా గుర్తుండేది కదా అన్నట్టుంది. ఓకే. మంచిది. మీరు ఫ్రెష్‌గా ఉన్నారు. అంటే మనం ఏ ఊరోళ్ళం కాదు. మన ఊరోళ్ళం మనమే. బాగా ఆలోచించండి. ఏది నశించింది? నశించిందంటే ఎలా నశించారు మనుషులు? మొన్న ఆదివారం వచ్చారా ప్రార్థనకు ఎవరన్నా? అక్కా, ఇది అందరూ వచ్చారని నువ్వు చెప్పింది కరెక్టే. వాక్యం మరి చెప్పాలి నువ్వైతే. వచ్చావంటే ఊరేం రావచ్చు. వాక్యం చెప్పాలి కదా! గుర్తుండాలి కదా నీకు. నా దృష్టిలో నువ్వేం చెప్పావు? నువ్వు ఒకాళ నువ్వు వాక్యం చెప్పలేదంటే నీవొచ్చి నువ్వు అనుకుంటున్నావు గానీ దేవుడి దృష్టిలో నువ్వు రానట్టే. అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నశించినది ఏది నశించిందని చెప్పినప్పుడు ఏం చెప్పాను మీకు మొన్న వారం మీకు గుర్తుందో లేదో, ప్రారంభంలో నువ్వు పోతే ఆదాము గురించి తీసుకొనొచ్చి, ఆదాము యొక్క జీవితము కోరికలనే వాటికి ఆశపడి నశించిపోయిందని చెప్పాను. ఆయన నశించిపోవటం వలన, ఆయన జీవితం పాపానికెళ్ళిపోవటం వలన, రెండవ కుమారుడైనటువంటి యేసు ప్రభువారు పుట్టాల్సొచ్చిందని ఇదంతా చెప్పాను మీకు. గంటన్నరతోటి చెప్పాను. మళ్ళా అదంతా చెప్పాలంటే క్రిస్మస్ చెప్పినట్టే. మొన్న వారం చెప్పింది అదే. ఆదాము చరిత్ర చెప్పాను మీకు. ఆదాము పాపం చేశాడు కాబట్టి, ఆదాము సంబంధులందరూ పాపాత్ములయ్యారు కాబట్టి, వాళ్ళ జీవితాలు నశించిపోతున్నాయి కాబట్టి, వాళ్ళని రక్షించటానికి పరలోకంలో ఉన్న యేసు ప్రభు మరియమ్మ గర్భవాసంలో నుంచి రావాల్సొచ్చిందని చెప్పాను మొన్న వారం. మరి అందరూ వచ్చిర్రంటే బైబిల్‌ని ఎలా చదవాలంటే ఎందుకంటే నేను ఒక వారం చెప్పింది ఇంకొక వారానికి లింకులుంటాయి. చూడండి ఇక్కడ. నశించిన దానిని దేనినంట? నశించిన దానిని. ఏది నశించింది? మానవ జీవితాలు ఎలా నశించాయి? కోరికలతోనూ, ఆశలతోనూ జీవితాలు చీకటి మహిమలోనికెళ్ళిపోయి పాతాళానికి చేరువైపోయాయి. పాతాళానికి చేరువైపోయిన ప్రతి జీవితాన్ని గూడక పరలోకానికి తీసుకురావాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రయాసపడితే కుదరల. కుదురుద్దా? మీ అందరికీ బావులు తెలుసక్క? బావులు. బావి. బాయి తెలుసా? ఎవరికన్నా ఇప్పుడు అందరూ బోరులలో ఉన్నారు కాబట్టి బాయిలు గుర్తులేవేమో చాలా మందికి. మేము చిన్న పిల్లలప్పుడైతే బాయిలుండేవి. బాయి. బాయిలో ఏం చేసేవాళ్ళమంటే ఇంతకుముందు చిన్న పిల్లలప్పుడు నేను చిన్న పిల్లలప్పుడు ఏం చేసేవాళ్ళంటే బకెట్‌కి తాడు కట్టి నీళ్లు చేదేవాళ్ళు. నిజమే కదమ్మా! గిలకలుండేయి, ఏవేవి ఉండేయి. అయన్నీ భలే వస్తుంటాయి. ఇప్పుడు గుర్తుంటుంటే బాగుంటది ఆ సందర్భం. అలా నీళ్లు తేదేటప్పుడు ఏం జరుగుద్దంటే ఒక్కోసారి ఆ తాడు దిగిపోయి బకెట్ లోపల పడిపోద్ది. బకెట్ లోపల పడిపోద్ది. ఇప్పుడు బకెట్‌తో నీకు పనుంది. బకెట్ తూరికి పనుంది. నీకు పనుందెందుకు? బకెట్ లేకపోతే నీళ్లు రావు. ఇంట్లో ఇంకో బిందెని తెచ్చుకోమంటే అంత తెచ్చుకునేవాళ్ళం గాదు. బకెట్టే కావాలి. బకెట్ కావాలంటే నువ్వేం చేయాలి? బావిలోకి నువ్వు దిగాలి. నువ్వు దిగితేనే బకెట్ పైకొత్తది గానీ, పైనుండి నువ్వు ఎన్ని మంత్రాలేసినా బకెట్ బయటికి రాదు. చాలా మంది ఏం చేత్తాం తెలుసా అప్పట్లో? అయి కొంకులు అక్కడ పంపించి, ఎట్ట తీసి ఏదేదో చేత్తారు. ఏది కుదరదు. ఎన్నెన్నో చేతులు కుదరదు. చివరికేం చేస్తాడు ఈతొచ్చినోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొస్తే వాడు లోపలికి దిగి ఆ బావిలో ఉన్నయన్నీ తీస్తుంటాడు. ఇది మా పల్లెము, ఇది మా చెంబు, ఇది మా బిందె, ఇది మాది అని అంటుంటారు అప్పుడు అందరూ. అంటే బావిలోకి దిగితే లోపల ఉన్న వాటన్నిటిని బయటికి తీసుకురావడం కుదురుద్ది. అదే మనము అదేసినమనుకో ఒక్కదాన్నే తీసుకురావచ్చు. అలాగే పైనున్నటువంటి యేసు ప్రభువారు భూమి మీదకి దిగాడు గనుక పూరుకుపోయిన జీవితాలు, కరుడు కట్టుకుపోయిన జీవితాలు, పాతాళానికి చేరువైన జీవితాలు, నశించిపోతున్న జీవితాలను అన్నిటినీ కడిగి బయటికి తీసుకురావటానికి కుదిరింది. దిగటం అంటే ఊరకుందనుకున్నారా? దిగాల్సిన అవసరం దేనికొచ్చిందంటే కింద పాపమనే ఊబిలో ఏమైపోయాయి జీవితాలు? కరుడు కట్టుకుపోయాయి. పాపమనే ఊబిలో జీవితాలు కూరుకుపోయినాయి. నువ్వు ఎంత ప్రయత్నించినా పై నీళ్ళే కనపడుతున్నాయి గానీ లోపల జీవితాలు ఊరికి కానరాల. ఇప్పుడు దిగి ఏం చేయాలి? మొత్తము వెతకాలి. ఆ వెతుకుతున్నప్పుడు మంచి బావిలైతేనే బాగుంటాయి. కొద్దిగా చెడ్డ బావిలైతే ఎలా ఉంటాయి? ముళ్ళ కంపలు తగులుతుంటాయి, గొలుకురాళ్ళు తగులుతుంటాయి, అప్పుడు అయ్యి తగులుతుంటాయి. అయి లోపలికి దిగునోడికి ఏమనిపిస్తుందో తెలుసా? ఈ ముళ్ళున్నాయి నన్నెందుకు దింపారని కోప్పడుతుంటాడు. పైనున్నోళ్ళు ఏమంటుంటారు? ఎట్టా దిగినవు గదా! నాది చిన్న చెంబు పడిపోయింది. చిన్న టీ గ్లాసు ఆడున్నది తీయి అంటాడు. కాని రాలేదంటే "ఇవి ఒక్కసారి తీ" అని బతిమిలాడతాడు. ఎందుకు? అది నీది కాబట్టి. అది నీది కాకపోతే ఈ పక్కనున్న ఆమె తెలుసా? ఒక గ్లాసు పోతే ఏమవుద్ది? అదే నీదైతే ఇక్కడ అలాగే దేవుడు గూడా అక్కడున్న ఏ ఒక్కడు నశించడం నాకిష్టం లేదు. ఆ ఒక్కడిని తీసుకురా, ఆ ఒక్కడిని తీసుకురా, ఆ ఒక్కడిని తీసుకురామని బతిమిలాడుతున్నాడు.
వస్తూ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? కింద ఉన్నవాడితో కొద్దిగా ప్రేమతో మాట్లాడతారు. అవి అక్కడ తీసి అయ్యా నీకొచ్చి నాకేదైనా ఇత్తానంట. పైకొచ్చి నాకేదైనా ఇత్తారంట. ఎందుకు చెప్తున్నానంటే, పరలోకము నుంచి భూలోకానికి దిగవలసిన అవసరం ఏమిటంటే, భూమి మీద ఉన్న మనుషుల జీవితాలు పాపమనే ఊబిలో కరుడు కొట్టుకుపోయాయి. భూమి మీద ఉన్నటువంటి జీవితాలు నాశనానికి దరిదాపులోనికెళ్ళిపోయాయి. ఇలా జీవితాలను బాగు చేయాలని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని వెళ్ళమంటే, ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన వాడు ఏం చేసినాడు చూడండి అక్కడ. చదవండి ఆ మాట. చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, ఆయన నాకు అనుగ్రహించిన వీళ్ళందరినీ భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు? కుమారుడైన యేసు ప్రభు వారికి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అన్నాడు. అంటే వీళ్ళందరి పైన ఇప్పుడు ఎవరికి పెత్తనం ఉంది? నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా ఆయనపై మనందరిపై ఆయనకు పెత్తనం ఉంది. అందుకని మత్తయిలో అపోస్తుల కార్యములు 10:36 అనుకుంటాను చూడండి. అపోస్తుల కార్యములు 10:36. స్తోత్రం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. చాలు. యేసు క్రీస్తు నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా, నువ్వు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా, నీకు ఆయన ఏంటిది? ప్రభువు. నా మీద నీకు పెత్తనం ఎవరు ఇచ్చారంటే నువ్వు ఇలా, నేను ఇలా. ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. ఎవరిచ్చాడమ్మా? దేవుడిచ్చాడు. ఎవడి మీద పెత్తనం ఇచ్చాడు? మనమల తయారు చేసిన ఆయన మన మీద యేసు ప్రభువుకు పెత్తనం ఇచ్చాడు. ఏమని పెత్తనం ఇచ్చాడంటే, వీళ్ళందరూ పూటిలో పాపం అనేటువంటి ఆ యొక్క పూడులో కూరుకుపోయినారు, వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే బాధ్యత నీదే. అలా తీసుకొచ్చేటప్పుడు నీ కాళ్ళకు దెబ్బలు తగలొచ్చు, నీ చేతులకు దెబ్బలు తగలొచ్చు, నీ ముఖమున దెబ్బలు తగలొచ్చు, నీ శరీరం అంతా గాయాలవచ్చు, కానీ వస్తువులు మాత్రం జాగ్రత్తగా తీసుకురాయి. ఎంత బాగా అంటారు తెలుసా? ఎంత బాగా మాట్లాడతారు తెలుసా? ఏమి జాగ్రత్త అంటమ్మా? వస్తువు జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటిది? వస్తువా? మనిషి కాదు. ఎప్పుడైనా ఆలోచిస్తారా? మీ అమ్మ నాన్నోళ్ళు దూర ప్రాంతం నుంచి వాళ్ళు ఊరన్నా వస్తుంటే మీకు కొన్ని తినుబండారాలు పంపిస్తారు. అవి గారెలు కానీ, లేకపోతే చక్రాలు కానీ, లేకపోతే ఇంకోటి. పోయేటప్పుడు చెప్తావు, అయ్యా సంచి జాగ్రత్త. మనిషి జాగ్రత్త కాదు, సంచి జాగ్రత్త. ఈ మనిషి పోతేనే కదా సంచి పోయేది. 2-3 సార్లు చెప్తారు, ఎక్కడ దాని మీద ఊరిని కూకనియొద్దు, అది ఎక్కడంటే అక్కడ తొయ్యొద్దు, ఎందుకంటే అవన్నీ నలిగిపోతాయి. అంటే దాని మీద ఉన్నంత శ్రద్ధ వెళుతున్న మనిషి మీద ఉండదు. ఇప్పుడు యేసు ప్రభువు మీద శ్రద్ధ తక్కువ, మన మీద శ్రద్ధ ఎక్కువ. అందుకేమి రాయబడింది? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట రాయబడింది. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అర్థమైందా? ఎవరు లోకాన్ని ప్రేమించింది? ఈ లోకములో ఏముందయ్యా ప్రేమించడానికంటే? లోకమంతా పాడైపోయింది, లోకమంతా కరుడు కట్టుకుపోయింది, లోకమంతా నాశనమైపోయింది. నాశనమైపోయిన వాళ్ళని ఎందుకు ప్రేమించావంటే, వీళ్ళు నాకు కావాలి. ఏందంట? వీళ్ళు నాకు కావాలి. నీకు కావాలంటే ఎలా తెచ్చుకోమంటే, వాళ్ళు నాకు పవిత్రులుగా మార్చబడి కావాలి. ఇట్లా తీత్తరం. ఆ చెంబు 5-6 సంవత్సరాలు ఉంటుంది, ఆ బావిలో పడిపోయి తీస్తే మొత్తం కంపులేస్తుంటది. ఏమంటారు తెలుసా? ఆ నీళ్ళలో అట్టడు గడిగి పైకి ఇసిరేయమంటాం. ఆ నీళ్ళలో అట్టడు కడగమంటాం. ఎందుకు? ఆ మట్టి అంతా పోవాలి. ఆ మట్టి అంతా
పోవాలి. బాగా ఆలోచించండి. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని వారు ఏమంటున్నాడంటే ప్రతి వాడిని కడుగయ్య కడుగయ్య అంటున్నాడు. ఎందుకు? మట్టి పోవాలి. కడిగితే ఇబ్బంది అవుతాయా అంటే కడగాలి, నువ్వు తప్పదు. కడగకుండా పైకి ఎత్తే ఏంది ఉపయోగం ఉంటదా? కింద నీళ్లు ఉన్నాయి కదా, వాటిల్లో కడిగియచ్చుగా. కడిగి పైకేయమన్నట్టుగా యేసు ప్రభువు కూడా ప్రతి వాడిని ఏం చేస్తున్నాడు? కడుగుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రతి వాడిని ఆ బాక్స్ అటు తిప్పు, అటు తిప్పు. ఓకే. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యేసు ప్రభు కూడా ప్రతి వాడిని కడుగుతూ పైకి పంపిస్తున్నాడు. అందుకని ఏం రాయబడింది తెలుసా? బాగా చదవండి అక్కడ. చూడండి, చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. 40. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాడిని లేపుదును. చాలు. కుమారుని చూచి, ఎవరిని చూసంట అంటే కుమారుని చూచి, అంటే కుమారుని చూస్తానికి అందరూ చూస్తారు, కానీ విశ్వాసం, నమ్మకం ఉంచాలి. ఏమని నమ్మకం ఉంచాలి? ఎవరు? తండ్రి గురించి అది ఇక్కడ అక్కడ సందర్భం మళ్ళీ ఒకసారి చదువు అర్థం కావటానికి. కుమారుని చూచి ఎవరి యందు? ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందును. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందును. పొందుటయే నా తండ్రి చిత్తం. కుమారుని చూసినప్పుడు నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఆమేన్. కుమారుని చూడగానే దేవుడి మీద నమ్మకం కలగాలి. ఎందుకు? ఎందుకు నమ్మకం కలగాలి చెప్పండి అమ్మా. చెప్పండి, మీరు ఒక్కళ్ళని చెప్పండి పాపము. కుమారుని చూసినప్పుడు దేవుడి మీద ఎందుకు నమ్మకం కలగాలి? చెప్పండి. ఇది పెట్టు, ఇది పెట్టు, ఇది కొద్దిగా పెట్టు. స్తోత్ర. ఇంకా రాదులు, అమ్మింగ్ అసలు రాదులు, మార్చాలి. కుమారుణ్ణి చూచి దేవుని యందు ఎందుకు నమ్మకం ఉంచాలి? ఇంకా మంచిది. ఇంకా కొంచెం ముందుకు పోవాలి. కుమారుణ్ణి చూసి ఆయన యందు ఎందుకు నమ్మకం ఉంచాలంటే నా జీవితం పనికి మాలింది, నేను పనికి మాలినోడిని, నా బ్రతుకు నాశనం అయిపోయేది, నా జీవితంలో ఏది కూడా ఉపయోగకరమైనది లేదు, ఇలాంటి పనికి మాలిన నా కోసం తన కుమారుని పంపాడంటే ఆయన గొప్పడని నమ్మాలి. కానీ మనం ఎట్లా నమ్ముతాం? ఎట్లా నమ్ముతారు తెలుసా? కార్యాలు చేస్తే నమ్ముతారు. ఇంకా అంతకంటే గొప్ప కార్యం ఏమిందమ్మా? సొంత కుమారుని ఇచ్చిన దానికంటే గొప్ప కార్యం ఏమైనా ఉందా? కానీ అది కానరాలి. ఇప్పుడు కుమారుని ఊరు చూడలా, కార్యాలనే చూస్తున్నారు అందరూ. అందుకని యేసు ప్రభు వారు ఇప్పటికీ కూడా చాలా మందికి ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడమ్మా? అదే దాన్ని ఏమంటారు? యేసు ప్రభు ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఏమై ఉన్నాడు అని రాయబడింది? మరుగై ఉండెను. మరుగై అంటే కానరాలా. యేసు ప్రభు కానరాలా. ఎందుకంటే ఆ వాక్యం నేటి వరకు మరుగై ఉండెను. మరుగై ఉన్నది. యేసు ప్రభువుని చూడట్లా. జనాలు ఏటని చూస్తున్నారు? కార్యాలనే చూస్తున్నారు. నేను ఒక కోని తెచ్చుకున్నాను, గుడ్డి పెడితే దేవుడిని నమ్ముతాను. గుడ్డి పెట్టకపోతే అది పుంజా పెట్ట తర్వాత సంగతి. గుడ్డి పెడితే నమ్ముతాను. అది పుంజ అయింది, ఇప్పుడు గుడ్డి అట పెట్టదక్క.
ఆ పుంజుని తీసుకొచ్చి గంప కింద పెట్టి పక్కన పాస్టర్, ఇటు పక్కన ఒక పాస్టర్, అటు పక్కన పాస్టర్, ఇటు పక్కన విశ్వాసులు, ఇటు పక్క సంఘ పెద్దలు 2 చేతులెత్తి హల్లెలూయా 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 అని ప్రార్థనలు చేసి గంపెత్తు చూస్తుంది గుడ్డిపెట్ట. ఇప్పుడు అంతే కదక్క. ఇప్పుడు అలాగనే ఉందిగా. కుమారుణ్ణి చూసి దేవుని నమ్మాలి. ఆఫ్టర్ ఆల్ దేనికి పనికిరాని నా జీవితము, ఎందుకు పనికిరాని నా బ్రతుకు, ఎవరికి ఉపయోగం లేని నా బ్రతుకు, నా భర్తకు నచ్చలేదు, నా భార్యకు నచ్చలేదు, నా పిల్లలకు నచ్చలేదు, నా తల్లిదండ్రులకు నచ్చలేదు, నా బంధువులకు నచ్చలేదు, అసలు నన్ను చూసిన వాళ్ళు ఛీ అన్నారు. ఇలాంటి నా నీచాతి నీచమైన నా కోసం తన కుమారుని పంపాడంటే ఆయన తర్వాత నాకెవరైనా ఓకే. ఆయన తర్వాత ఎవరైనా ఆయన తర్వాతే నాకు ఎవరైనని ఎవరు నమ్ముతారు వాడిని నేను అంత్య దినములు లేపుతానన్నా. మరి నమ్మనోడి గురించి కూడా మాట్లాడదాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు చెప్దాం. అందరూ ఆయన కుమారుల్ని కాదనట్లేదు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం చూసారమ్మా. 12వ వచనం, 17, 12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఆమేన్. అంటే ఇక్కడ నశించాడా నశించలేదా? ఎవరు? నాశన పుత్రుడు. పేరే నాశన పుత్రుడు. ఎవరా నాశన పుత్రుడు? ఎవరు చెప్పండి నాశన పుత్రుడు అక్క. మీరు బైబిల్ని చదివితే అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్. ఎవరా నాశన పుత్రుడు? ఎవరన్నా మర్చిపోయి ఏదన్నా పాస్టర్ వచ్చినానికి వాళ్ళ కూడా నేర్పేయలేదు అంటున్నాను. ఇక్కడ ఊరు ఆ నాశన పుత్రుడు చెప్పమంటావా? ఊరమ్మా ఇస్కరియోతు యూదా. ఇక్కడ అదే బైబిల్ సందర్భం చదివితే మీకు అర్థమవుతుంది. నీవు నాకు అనుగ్రహించిన వారిలో అంటే 11 మందిని అనుగ్రహించాడు కదా. ఈ 11 మందిలో అందరినీ నీ దగ్గర చేరుస్తాను కదయ్యా, ఈయన మాత్రం నేను చేర్చలేను. ఎందుకంటే అది లేఖనం నెరవేరినట్లు. ఇది కూడా దేనికోసం? ప్రవచనం నెరవేరింది. ఇదిగో వాని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక. వాని ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు. ఇది లేఖనము, కీర్తన గ్రంథంలో రాయబడింది. దానిలోనికి వేరొకడు రావాలి. రావాలంటే ఇడేం కావాలి? ఏం కావాలి? వీడు నాశనం అవ్వాలి లేదా తప్పిపోవాలి. వాడు వెళ్ళే దారిలో నుంచి వాడు పక్కకు వచ్చి ఇంకొకడు వస్తాడు ఈ దారిలోనికి. అసలు వీడు ఎందుకు నాశనం అయ్యాడు? ఎందుకయ్యాడము? లేఖనం రాసిండు కాదన్నట్లేదు, కరెక్టే. లేఖనం రాసిండు. లేఖనం రాసినా కూడా ఈడు చేష్టాలు కొన్ని ఉండాలిగా. లేఖనం ప్రకారమే ఈడు పాడైపోవాలన్నాడు. ఏ తప్పు చేయకుండా పాడు చేస్తే దేవుని ఒప్పుకుంటాం మనం. ఏందంట? ధనాపేక్ష కలిగిన వాడు. ఎలాంటి వాడంట? వీడికి ధనాపేక్ష కలిగించినటువంటి మనసు ఎవరిది? అపవాది. అపవాది వచ్చి ఏం చేశాడంటే అల్లయ్యగో బాగా కనపడుతున్నాయి, వాటిని కొద్దిగా దాచిపెట్టుకోమన్నాడు. యేసు ప్రభు వీడి బుద్ధి తెలుసుగా. తెలుసా తెలియదా? అందరికి బుద్ధులు తెలుసు ఆయనకు. నీ బుద్ధి తెలుసు, నా బుద్ధి తెలుసు, అందరి బుద్ధులు తెలుసు. వెంటనే ఏమన్నాడు తెలుసా? పేతురు, నువ్వు పెద్దోడివే, వయసులో పెద్దోడివే, సంఘంలో పెద్దోడివే, నీ మీద నా యొక్క సంఘాన్ని కడతాను, కానీ పరలోకపు తాళపు చెవులు నీ చేతికిస్తాను, కానీ నీ దగ్గర ఉన్న డబ్బు సంచి మాత్రం నాకు ఇవ్వమన్నాడు యేసు ప్రభు. పేతురు అన్నాడు, ఈ డబ్బు సంచి నీకెందుకయ్యా, నువ్వు అసలు పట్టుకోదు. అది నా దగ్గర ఉన్నట్టు నేను నా దగ్గర ఉంచుకోవటానికి కాదు, అది నీ దగ్గర ఉంటే ఇక్కడ ఒకటి కుదార్థత లేదు. ఈ 11 మంది ఒకటి కుదార్థత లేదు. అది దేశంపై వాడికి ఇస్తాను, నాకు ఏమన్నాడు. పేతురు దాని మీద పెద్ద ఆశనే ఉన్నాడు కాబట్టి, యేసయ్య ఇది ఎందుకు నాకు, ఇది ఉన్నంత కాలం నాకేంటిది? భయమే. ఒక రకంగా చెప్పాలంటే భయమే, ఇంకొక రకంగా చెప్పాలంటే టెన్షన్, ఇంకొక రకంగా చెప్పాలంటే బాధ. అదొక రకమైన బాధ.
ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? మీ ఇళ్లల్లో ఉన్నటువంటి మీ యొక్క యజమానులు చాలా గొప్పోళ్ళు. ఎందుకు చెప్పండి? వాళ్ళ నెత్తిన ఏ బరువు పెట్టుకోరు. మొత్తం మీ నెత్తిన పెట్టేసి ఎళ్ళిపోతారు. ఒక 20,000 తెత్తారు. ఇది నీ చేతికిత్తారు. నీ దగ్గర నుంచి నా కాడెందుకో కూరగాయలు, బూరగాయలు మొత్తం నువ్వే తెమ్మంటాడు. నువ్వేం చేస్తావు? మొత్తం తీసుకొని లోపల బీరువాలో పెట్టుకొని నా కాడనే తాళం ఉందంటావు. 22 రోజు, 23 రోజు అడుగుతాడు. 20,000 ఇత్తే ఏం చేసినవని. అప్పుడు మొత్తం లెక్క చెప్పాక తల పానం తోక్కొత్తది. అప్పుడు నువ్వు అన్నీ కవర్ చేయాలి తెలుసా? అన్నీ కవర్ చేయాలి. ఏమేంటి కవర్ చేయాలి? కూరగాయలు గుర్తుపెట్టుకోవాలి. పాలోని గుర్తుపెట్టుకోవాలి. పక్కనున్నటువంటి వాడిని గుర్తుపెట్టుకోవాలి. ఇటు పక్క నుంచి వచ్చిన ఐస్ క్రీమ్ వాడిని గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలకు ₹10 ఇచ్చింది. ఇయన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఈ బాధ నాకొద్దు నువ్వే భరించంట. నువ్వే భరించమంటావు. మరిచిపోయి తీసుకున్నాననుకో నిద్రపోతావా? నిద్రపోతావా? డబ్బులన్నీ పట్టుకున్నాడు. ఏం చేస్తాడో? ఏం చేస్తాడో? మరి నీ దగ్గర ఉంటేనేమో నీకు కుదరతది లేకపోయా. ఇస్కరియోతు యోధ ఈడి దగ్గరుంటేనేమో ఈడెప్పుడు సంచిలో నుంచి ఏం చేస్తుండు? తీసుకుంటుండు. 10 కాసులేసిర్రనుకో ఒక కాసు నొక్కేస్తున్నాడు. ఎందుకేస యోధా నీకు కాసులంటే, నాకు ఒక పనుందిరా అంటున్నాడు. యేసు ప్రభువుకి తెలియదా? వాడు నొక్కేత్తండని. తెలుసా తెలియదా చెప్పండి ఇప్పుడు? తెలుసు. యేసు ప్రభువుకి తెలిసినా యేసు ప్రభు ఒక్క మాట కూడా అనలే. ఎందుకనలేదు? ఓపిక, బుద్ధి చూడాలని. ఇంకా ఎందుకనలేదు? వాడు డబ్బు పిచ్చి కలిగినోడు. అందుకనలేదు. అవునా? కొంతమంది కొన్ని పిచ్చులుంటాయి. ఈ పిచ్చులతో వాళ్ళని ఏమన్నా కూడా మారదు. ఇదొక పిచ్చి. ఆ పిచ్చి చస్తే యేసు ప్రభు విలువ అర్థమవుద్ది. ఆ పిచ్చి వాళ్ళ నుంచి పోవాలి. ఈరోజు ఉదయం క్యాలెండర్‌లో వచ్చాను. మార్కాపురం పోయాను. పోయేసి తీసుకొని వస్తున్నా. పూలు తీసుకుందామన్న పాపం మా అమ్మాయి. అటు పోయాను తిప్పాను. ఎంత కూడా లేదు ₹50 అంట. ₹50 ఐదుగురు సంచిలో ఎత్తే వస్తాయి ఆ 50. అవును కదా? ఐదుగురు ఎత్తే కదా వచ్చేదా 50. ఐదుగురు కావచ్చు, 10 మంది కావచ్చు. ఈడ పోయి ఒక్క మూర కొనాలా? నేనైతే బండి తిప్పేసిన. ఏం మాట్లాడలేదు. ఎందుకంటే గట్టిగా మాట్లాడిందనుకో బండి మీద కింద నూగుతానని కూడా తెలుసు. ఏదో 5, 10 అయితే కొనియ్యాలి కానీ 50, 70 కదిలీయటానికి లేదు. కానీ రేపు పొద్దున పారేసేయగా. రేపు పొద్దున పారేయాలని అందరికి తెలుసు ఎటున్నోళ్ళకి మీ అందరికి. పారేసే వాటి కోసం రూ. 10 50 కాదు 100 ఖర్చు పెడతాము. పరలోకములో ఉన్న ధనం కోసం ఎంత ఇయ్యాలంటే చిల్లర లేవు అంటుంటాం. ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకిది? అది నేను చెప్పాలని కాదు కానీ సిట్యుయేషన్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈళ్ళు కుమారుణ్ణి చూసి తండ్రి మీద నమ్మకం ఉంచారా? ఉంచల. అందుకని ఈళ్ళకు ఆయన ఇలువ తెలియదు కాబట్టి పోల ఇలువ తెలుసు. ఆయన ఇలువ తెలియదు కాబట్టి వస్త్రాల ఇలువ తెలుసు. ఆయన ఇలువ తెలియదు కాబట్టి బంగారం విలువ, ఎండి విలువ తెలుసు. అదే ఆయన ఇలువ తెలిస్తే ఏటి ఇలువ అసలు తెలియదు. అందుకని అంతకుముందు వారం కాక ఈ వారం కాక అంతకుముందు వారం చెప్పాను కదా! దేవుని విలువ. శనివారం చెప్పాను నైట్. అంటే ఏంటి దేవుని విలువ అంటే ఏం చెప్పాను? వాక్య విలువ చెప్పాను. బంగారం కంటెను, వజ్ర వైడూర్యాల కంటెను, రత్న రాసుల కంటెను, మాధుర్యము కంటెను, పగడముల కంటెను అది ఎంతో గొప్పది. ప్రతిదీ చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి ఏమన్నాడు తెలుసా? కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విలువ దానిని ఎరిగిన వాడికే తెలుస్తుంది. అందరికీ తెలియదు. ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిండు గాని యేసు ప్రభు లక్షణాలు ఒక్కటి లేవు ఇస్కరియోతు యోధలో. ఇప్పుడు నేను వచ్చింది ఈ ఇస్కరియోతు యోధ కోసమా? వీళ్ళందరి కోసమా? ఇప్పుడు చెప్పండి. ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళ కోసమా? వీళ్ళ కోసమా? మీ అందరికీ ఉపమానం ఒకసారి చెప్పాను. గురుగులు గోధుమల ఉపమానం. గుర్తుందా మీ అందరికి? అందరికి తెలుసు కదా! నేను చెప్పకపోయినా కూడా ఏడాది దిక్కుని ఉంటారులే వదిలేయండి. గురుగులు గోధుమలు 2 పెరుగుతున్నాయా? ఒకటే పెరుగుతున్నాయా? 2 ఎవరి?
2 యజమానుని. 2 పెరిగేది యజమానుడి చేలోనే. 2 ఎత్తింది యజమానుడు కాదు. అపవాది నిద్రించుచుండగా ఎత్తాడు. 2 పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు పెరిగి పెద్దయి, 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 పెద్దయి ఒక నీ ప్రేమను బట్టి, నీ కాడున్న ధనమును బట్టి, నీ కాడున్న ప్రయాసను బట్టి నువ్వు ఆ యొక్క పొలానికి రోజుకొక మందు కొట్టావనుకోండి, గుర్రుగేమన్నా గోధుమగా మారుద్దా? ప్రయత్నించి చూడండి అసలు. అసలు మారదక్క. అసలు మారదా? కొంచెమన్నా అవకాశం ఏడన్నా ఉండదా? గురుగు గోధుమగా. ఏం కాదు కదా! మరి గురువు గోధుమగా అన్నప్పుడు పాపాత్ముడు పవిత్రుడు ఎలా అయిపోతాడు ఈడు? ఈడు నేను అందరి గురించి మాట్లాడడం ఈడు గురించి మాట్లాడుతున్నాను. లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు ఈడు. పుట్టిదే నాశన అప్పగించడానికి. ఈడు పవిత్రుడిగా మారాలని మనం అనుకుంటాము. ఆ ఉరేసు కాకుండా వచ్చి మారు మనసు పొందితే బాగుపడేవాడు కదంటే, వాడు ఉరేసుకోవటానికి రెడీ అయిపోడు. తెలుసా? తప్పు చేసే వాళ్ళకి రోసాలు ఎక్కువ. తప్పులు చేసే వాళ్ళకి పగలెక్కువ. పర్ఫెక్ట్‌గా ఉన్నవాడికి రోసం ఉండదు. ఏమంటాడు? నిజం ఒక రోజు తెలుస్తదిలే నాకెందుకని నువ్వు మార్చుకుంటాడు. కానీ తప్పు చేసినోడు ఏం రోసంతో నేను రోషం కలిగినోడిని పోయి కటక్కని ఉరితాడు కాడికి. నేను రోషం కలిగినోడు కటక్కని అడిగిపోతాను, ఎండ్రాస్ కాడికి పోతాను. నేను రోషం కలిగినోడు కటక్కని కాలరెడ్డి తీగల కాడికి పోతాను. అరే తప్పు చేసినోడికి నీకెందుకు అంత రోసం? ఊరేసుకుంటే ఏమవుతది? ఆ? నరకం తర్వాత సంగతి. ఉరేసుకుంటే నీకేమొత్తది? ఏమొత్తదని ఎందుకు అనుకుంటారు అక్క? ఏమో వత్తది కాబట్టి వేసుకున్నా, లేకపోతే వరకు వేసుకుంటాడా? ఉరేసుకుంటే వాడికి సిగ్గు వత్తది కాబట్టి భార్య ఉరేసుకుంది. వాడికి సిగ్గు రాదు, పెళ్లి చేసుకుని దాంతో ఉంటాడు. ఏమేమనుకుంటది? నేను జత్తే నీకు తెలుస్తుంది. నువ్వు జత్తే అని తెలుస్తుంది. ఇప్పుడు ఏం మనసులు అదే. మీకు అర్థమవుతుందో కాలేదు. ఆ పౌరుషం ఎలాంటిది తెలుసా? నేను జత్తే గాని నీకు అర్థం కాదు. నువ్వు జత్తే అర్థమవుతా అనుకుంటాడు. అబ్బా సగం తలకాని అయిపోయింది. నా సీక్రెట్ అంటే తెలియకుండా ఇంకొక ఆమెను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను. ఈసారి నేను మంచోడిగా ప్రవర్తిస్తాం కాడం. కానీ నువ్వేం చేయాలి? ఉరేసుకొని కాదు సాధించాల్సింది. ఉరి తాడు తెంపేసి సాధించాలి. ఇస్కరియోతు యూదా ఉరేసుకోవటానికి వెళ్లకుండా ఆ ఉరేసుకునే వాడు ఎనుకొచ్చి దేవుని బతిమలాడుకుంటే బాగుండునేమో. ఎందుకంటే ఇస్కరియోతు యూదాకు యేసు ప్రభు విలువ తెలియదు. అర్థమైందమ్మా? ఇస్కరియోతు యూదాకు యేసు ప్రభు విలువ ఈరోజు మనలో చాలా మందికి యేసు ప్రభు విలువ తెలియదు. తెలుసా అక్క? తెలుసక్క? మీరు అనుకోవచ్చు నాకెందుకు తెలియదా అనుకోవచ్చు. తెలుసు, మీకు కాదన్నట్టు. ఎంత తెలుసు? కొంచెం అంటే ఎంత? ఇటు పక్కన నక్లీస్ పెట్టాము, ఇటు పక్క యేసు ప్రభు పెట్టాము. ఏది తెలుసు మీకు విలువ? నక్లీస్ తర్వాత యేసు ప్రభు. అంతే కదా? మరి నిజాలు ఎట్నే ఉంటాయి. అబద్ధాలు కొద్దిగా బాగుంటాయి కానీ నిజాలు ఎట్నే ఉంటాయి కదా. ఇటు పక్క నక్లీస్ కాదు, నువ్వు యేసు ప్రభు కాడికి కూర్చోవాలి రక్క. నాకు నక్లీస్ అంటే తెలియదంటే ధన్యులు మీరు. ఆమేన్. ఇంపార్టెంట్ పని ఉంది, ఇటు పక్క యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు కాడికి పని వదిలిపెట్టి వస్తారు. ఇంపార్టెంట్ పని కదా. ఇప్పుడు వీళ్ళందరూ నేలెక్కలేయండి మీరు. ఆమేన్. ఏం పాస్టర్ గారు క్రిస్మస్ రోజు యేసు ప్రభు పుట్టింది చెప్పమంటే ఇస్కరియోతు యూదా గురించి చెప్తున్నారంటవా? యేసు ప్రభు విలువ తెలియనోడికి యేసు ప్రభును పసుపు పాకలో చిన్న తొట్టులో పడుకోబెట్టి జోలాలి జోలాలి అంటారంతే. విలువ తెలిస్తే జోలాలండు. అర్థమైందా? యేసు ప్రభు విలువ తెలియనోడికి వాడికి ఉయ్యాల కట్టి ఊపుతుంటారు అప్పుడప్పుడు. క్రిస్మస్ ట్రీ అంట. దాని పేరు కూడా బాగుంది కదమ్మా. ఇది ఎందుకు పెట్టారు క్రిస్మస్ ట్రీ అని మీకు తెలుసా? యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? పశువుల పాకలోనా? సత్రంలో. సత్రంలో స్థలం లేనందున తీసుకెళ్లి పశువుల పాకలో పరువును పెట్టారు. అంతేనా? సత్రంలో స్థలం లేదు. ఎక్కడ పుట్టారో క్లారిటీ కూడా లేదు. మీరు అందరూ ఉంటారు పశువుల పాకలు అని ఊరు చెప్పారు. వాళ్ళు ఏదో ఆ పశువుల పాక వేయటం వల్ల అది నిజం అనుకుంటున్నారా? యేసు ప్రభు పుట్టినప్పుడు సత్రం ఉందో పశువుల పాక రెండు. రెండింటి దగ్గర ఏమైనా చెట్టు ఉందా? మరి ఏడెందుకు చెట్టు నాటారు వీళ్ళు? కాదు కాదు కాదు, ఇదంతా బిజినెస్, వ్యాపారం. అర్థమైంది కదా? ఇప్పుడు ఏమంటారు తెలుసా? మీరు పోయారు అనుకోండి, ఏందమ్మా క్రిస్మస్ పండుగ బట్టలు తీసుకుని వచ్చిన. అవునమ్మా, నీకు తెల్లసీర భలే ఉంటది, పాస్టర్ అమ్మ కదా, తీసుకో. వ్యాపారం కదా, వ్యాపారం కదా ఇదంతా. అరే నీకు అర్థం కావట్లేదు. మీరు ప్రార్థన పోయారు సంస్కారానికి కానీ ఆరాధనకు బాగుంటుంది, తీసుకో.
ఈ సంవత్సరం మొత్తం వైటే వచ్చినాయి. నల్ల యొద్దా? కాదక్క, వాడు బిజినెస్ నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధ బిజినెస్ ఏం తెలుసా? యేసు ప్రభువుని అమ్మేశాడు. అందుకే చూడండి, మీరంటారు ఇంతలావం జనాలు ఇబ్బందులు పడుతూ పనులు లేకుండా ఉంటే, ఆ యొక్క పొదిలి గాని, మార్కాపురం గాని, మనం తిరిగిన ఈ దర్శి గాని, ఆ రోడ్లలో కాళ్ళు తీసి కాళ్ళు పెట్టాలి సందులో. ఈళ్ళకి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏడ నుంచి వచ్చినాయి తల్లి? ఆ అప్పు చేసి, అబ్బా అప్పు చేశాడు, అప్పు తీర్చమని యేసు ప్రభుని తిడతావా? అప్పుల పాలు చేసిన యేసే అంటవా? యేసు ప్రభు అప్పుల పాలు చేస్తాడా? ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువుని యేసు ప్రభువు లాగా చూస్తే దేవుడు అర్థమవుతాడు. యేసు ప్రభుని ఎలా చూస్తున్నారు? కొన్ని రోజులేమో సిలువలోకి ఎక్కిన యేసు ప్రభు, కొన్ని రోజేమో బాలుడైన యేసు ప్రభు. మరి మధ్యలో ఉన్న యేసు ప్రభు ఎప్పుడు? ఇంకా 3 నెలలు అవుద్దిగా. ఇదే నెల జనవరి, డిసెంబర్ అయిపోయింది, జనవరి అవుతుంది. 3 నెలల తర్వాత మళ్ళా ఏం పాడతారు? అదిగదిగో అల్లదిగో కలవరి మెట్లకు దారదిగో. మేము ఇప్పుడు పట్టడం ఏంది? 3 నెలల కలవరి మెట్లకు దారి అని పాఠం ఏందమ్మా? అయి శ్రమలా? ఈ ఏదో నవ్వులాటకుంది కదా. యేసు ప్రభువు అర్థం కాలేదు కనుక దేవుడు కూడా అర్థం కాలేదు జనాలకు. దేవుడు అర్థం కాలేదు కనుక వీళ్ళు ఏమంటున్నారంటే, సోమవారం వచ్చినప్పుడేమో గుడికి పోతాను, మంగళవారం వచ్చినప్పుడేమో విభూతి పెట్టుకుంటాను, బుధవారం వచ్చినప్పుడేమో ఆడ పోయి కూర్చుంటే దేవుడు ఏమో వద్దన్నాడా, ఆదివారం వచ్చినప్పుడు చర్చికి వస్తున్నారు. అర్థమైతే బాగుండు. ఇప్పుడు ఎవరు బాధపడకూడదంట? ఆ ఎవరిని బాధ పెట్టకూడదు. సోమవారం మూలను బాధ పెడితే ఏమన్నా అనుకుంటారని నేను లోపల పోలా. వాళ్ళ ఇంట్లో వతం చేస్తుంటే బయట కూర్చున్నాను. మంగళవారం పూలను బాధ పెడితే ఏమన్నా అనుకుంటారేమని మా అమ్మోళ్ళే, పక్కన వాళ్ళైతే నేను ఎందుకు పోతున్నా, ఏమో పిచ్చిదాన్యా? మా అమ్మోళ్ళే ఆడదాకా రమ్మన్నారు, మేనత్త లేకపోతే బాగుంటుందని నేను ఆడదాకా పోయాను. బుధవారం పూలకి ఏమైంది? యేసు ప్రభు ఏమన్నా బాగుతున్నాడా? బైబిల్ ఆడుంది అంటే నీకేం అర్థం కాలేదు? యేసు ప్రభు అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థం కాలేదు కనుక లోకంలో ఉన్న దెయ్యాలన్నీ నీకే పట్టాయి. లోకంలో ఉన్న దెయ్యాలన్నీ నీకే పట్టాయి. అందుకని యేసు ప్రభుని ఏమంటావు? ఒకరోజు బాలుడు అంటావు, ఒకరోజు రక్షకుడు అంటావు. ఒకరోజు బాలుడు అంటావు, ఒకరోజు రక్షకుడు అంటావు, మరొక రోజు ఏమంటావు? శాంతి దూత అంటావు. ఎంత బాగా మాట్లాడుతుంటారు. యేసు ప్రభువు లోకానికి వచ్చిన పద్ధతిని చూస్తే యేసు ప్రభు అర్థమైతే దేవుడు అర్థమయ్యేవాడు. ఆమేన్. దేవుడు అర్థమైతే నీ జీవితం నీకు అర్థమయ్యేది. ఇప్పుడు నీ జీవితం నీకు అర్థం కాదు. నీ జీవితం నీకు అర్థమే కాల. ఎందుకు అర్థం కాల? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు అర్థం కాల? ఇప్పుడు మనం చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఎలా రాసి పెడితే, అదిగో ఎంత బాగా మాట్లాడతారు. నా తలరాత దేవుడు ఇంతే రాశాడు, నన్నేం చేయమంటావు? వరే 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 వరే, నీ తలరాత ఏంటి రాసిండమ్మా? ఇస్కరియోతు యోధా తలరాత రాసినట్టు ఇస్కరియోతు యోధాకు అవకాశం ఉందా లేదా? మారిందా? బైబిల్ ఎక్కడ ఉంది అవకాశం ఉన్న వాళ్ళు మారినట్టు? దావీదు మారిండు. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీకు ఎలా గుర్తు రావాలంటే, అసలు మీకు ఎలా గుర్తు రావాలంటే, మీ ఇంట్లో నీ కాడ ఉన్నటువంటి పట్టు చీర ఆడబెట్టినటువంటి ఇది ఏన్న పెట్టాను అన్నట్టు గుర్తు రావాలి వాక్యం. అప్పుడు నాకు సంతోషం వేస్తుంది. నేను అక్లీస్ ఆడుందంటే ఈ 3 అరమారాలు ఉందన్నట్టు చెప్పాలి. ఏముంది? ఎవరమ్మా? నినివే ప్రజలు, యోనా కాదు, నినివే ప్రజలు. వాళ్ళ కామన్గా వాళ్ళు ఏం చేయాలనుకున్నాడు? దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. యోనా పోయి చెప్పగా మారలా. అందుకేమన్నారు తెలుసా? దేవుడే ఎంత బాగా రాసిందంటే, ఆ వచ్చిన నేను చదివినప్పుడు, చాలా సార్లు చదివినప్పుడు, 100 సార్లు చదివి ఉంటాను నాకు తెలిసి. దేవుడే పశ్చాత్తాప్తుడై మనసు మార్చుకున్నాడు. అంటే నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను చూసి మనసు మార్చుకునేటట్టు నువ్వు బతికేయాలంతే. ఏమంటావంటే ఏం చేయమంటావు? ఏం చేస్తావు? మరిచిపోయి ఇవన్నీ మనతో దేశం పోయేది అసలు ఉంచుతురా? ఉంచుతురా మూరన్న?
ఒక్కటి కూడా ఉంచాం. ఏంది నిద్ర వస్తుందా మీ అందరికి? పాపము ఈడున్నారు చూడు, వీళ్ళందరూ నిద్రపోతారు కదక్క. రాత్రి ప్రార్థనకు వచ్చిండ్రు, మన రాత్రి ప్రార్థనకు వచ్చిండ్రు, పగులంతా పనికి పోతారు, వాళ్ళకి నిద్ర అసలు. అందుకే మనం ప్రార్థన బాలేదు కాబట్టి ఇంటికాడ పండుకొని నైట్ అటు కూర్చుంటాం. అంతేనా? అవన్నీ కాదులే. ఇప్పుడు ఏదైనా దేశపోయి సీరల షాపులు వదిలిపెడితే అసలు నిద్రపోతారా? నైట్ షాపింగ్ మాల్, పగులు షాపింగ్ మాల్ కదా, నైట్ షాపింగ్ మాల్ భలే ఉంటుంది కదా. ఎంత ఎంజాయో. ఆ పిల్లలు ఎడుతున్నా ఈడొక గోళ, తలకాయ నొప్పాడు. అసలు నాకు ఊరు పట్టమంటారు పిల్లలు. పిల్లలు ఊరు పుట్టమంటారా? అంటే చీర చూడటానికి అడ్డమైంది అంతే. అంతే కదమ్మా. పాపం చాలా మంది అనుకుంటారు మమ్మల్ని అంటున్నారు అనుకుంటారు. మిమ్మల్ని అనాలని నాకేమన్నా రోజు రాసి పెట్టుకున్నా. మీరు నాకు ఈ మధ్య జరిగింది, మీతో తిరుగుతాను. ఎంతమంది నాకు లోకం మొత్తం తెలిసింది. చూస్తుంటా కదా, సెల్ ఫోన్ ఉందిగా, అందరం చూస్తుంటాంగా. బాగా ఆలోచించండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుమారుడు ఎవరు కూడా నశించటం ఆయనకు. అందుకేమన్నాడు, ఏ ఒక్కడు నశించుట నాకు. అందుకే అపోస్తుల కార్యములు 17:31 వచ్చినమా, 17:31. ఎందుకనగా 30 అంటమ్మా, 30 అంట చూడండి. బాగానండి. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడంట. దేవుడి కోరిక ఏందంట, అంతటను అందరును మారాలి. నీకుందా ఆ కోరిక? నీకుందా? నిజంగా అందరూ ఉన్న ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరికి ఉంది కోరిక? ఉందా? మీ ఇంట్లో వాళ్ళందరిని ప్రేమిస్తున్నావా? ఈ ముసలితో ఒక సాటన కూర్చోదే, అన్నం పెట్టి తా మూలన కూర్చొని తినొచ్చుగా. ఎందుకు వారికి ఎట్టి తిరుగుతూ ప్రేమించటంలా వాళ్ళు మారాలి నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు? అనుకుంటున్నామా? మనకి ఇంకొక శత్రువులు ఎవరు? వాళ్ళు సెకండ్ అక్క, ఫస్ట్ ఇంకొకరు ఉన్నారు. తెలుసా? తెలుసా? ఎవరు? ఎవరమ్మా? భర్త. భర్త భర్త దేవుడు లేడు వాళ్ళ దృష్టిలో. భర్త దేవుడి స్థానంలో పెట్టారు. మా శత్రువులు అంటే నీ భర్తకు అక్కో చెల్లెలు చూడు, ఆమె పెద్ద శత్రువు. మరిసిపోయి ఎళ్ళకొచ్చిర్రా, ఈ మొఖం ఇటుపోద్ది లేయంటే ఇప్పుడు లేచి నేను ఊరికి పోటీ పెట్టాలి. వాళ్ళు ఒక్క పూట వచ్చిపోయారుగా. ఇప్పుడు అందరూ మారాలన్నావు, నీ ఇంట్లో వాళ్ళు మారితే నీకు నచ్చుతే? అంతటను అందరూ మారు మనసు పొందాలని ఎవరి కోరిక? మరి నీ కోరిక? నేను మారాలి, మా అమ్మ మారాలి, మా తమ్ముడు మారాలి, మా అత్త మారాలి, మా కోడలు మారాలి, మా తమ్ముడు భార్య మారాలి, మా పిల్లలు మారాలి, మిగతా వాళ్ళు వద్దా? నిజంగా చెప్తున్నాను. యేసు ప్రభు వారికి అందరూ మనసులు ఎరిగినోడు కనుక మీ యాశాలు నాకు తెలుసులే, మీరు జాగ్రత్తగా ఉండండి చాలా. ఏసాలు కదా ఇవన్నీ. నీకెందుకు నచ్చరు చెప్పమ్మా? నీకెందుకు నచ్చరు? ఎవరు పక్కన వాళ్ళు ఎందుకు నచ్చరు? ఎందుకు నచ్చరు? ఎందుకు నచ్చరు చెప్పమంటావా? నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎదుటి వాళ్ళని ప్రేమించిన గుణాలు నీకు లేవు. యేసు ప్రభువును కాలితో తనినోడు యేసు ప్రభువుకు నచ్చాడు. నిన్ను తనను కూడా తనలేదు పాపం. ముఖం మీద తుమ్మేసారు ఒక క్యాన్టర్ ఇచ్చి. ఇప్పుడు నేను ఇప్పుడు తగ్గి అంటుంటే పోదంటే మా అమ్మాయి అంటుంది, అటు పోయి రాదయ్యా అంటాడు. నాకు అనిపిస్తుంది తినేటప్పుడు తగ్గితా, నేను కంట్రోల్ చేసుకోవడం వల్ల కాదు కదా. ఎవరి వల్ల కాదు, తప్పదు. ఇంకా ఏం చేద్దాం? వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గర పోతే మా ఇంటి దగ్గర వస్తున్నారు ఏమంటారు? బాత్రూంలో ఎంత దూరం కూర్చుందాం ముయ్యటానికి? నిజాలు ఎట్నే ఉంటాయి కదా. కాబట్టి ఏం చేయలేము. కానీ యేసు ప్రభు ముఖాన్ని చూశారు, తెలుసుకొని మీకు తెలియదురా ఇయ్యండి ఏమవుతుంది, ఇయ్యాల్సిన పనిలే. పోత చీ అంటే నన్ను చూసి చీ అన్నది నాకు అన్నం వద్దని ప్లేట్ పక్కన పెట్టి అలిగిపోతాను. అలిగిపోమక్క, అలిగిపోరు. మనం పాస్టర్ చదువుతుండే సంఘంలోనంటే పెద్ద అంట ఆయన. ఆయన అంటే పాపం పెద్ద కదా, పెద్ద మన బాబురావులు అంటే పెద్ద. ఏమనుకోవద్దు, పెద్ద కదా బాబురావులు అంటే పెద్ద. ఏం చేయాలి? సంఘానికి ఒక క్రమం అంటే తెలుసా మీకు? ఫస్ట్ ఇస్తారు ఊరికేయాలి పాస్టర్కి. ఫస్ట్ ఇస్తారు పాస్టర్. అమ్మ సంఘ పెద్ద కాదు అమ్మ, పాస్టర్ కాదని సంఘం మొత్తం అలుగుద్ది మళ్ళీ.
ఇప్పుడు అట్లయింది. ఫస్ట్ పాస్టరు, తర్వాత సంఘ పెద్దంట. ఈయనేం చేసినాడు పాపం వీళ్ళకి తెలియదు కొత్తగా వచ్చారంట. పోతా పోతంట ఆ పక్కన ముసలోళ్ళు గూకుంటూ వాళ్ళ కాడ నుంచి చేసుకుంటూ వచ్చారంట. లేచిండంట, చేయండి చేత్తారులే వచ్చే సంవత్సరం చేస్తారు కస్టమర్ సెట్ చేస్తారు చూస్తాను అంటున్నాడంట. ఏందిరా కస్టమర్ సెట్ చేస్తావు చూస్తాను అంటున్నాడు. ఏం పాస్టర్ గారు ఏంది బ్రదర్ అంటే, ఏం లేదులే పాస్టర్ గారు అది ఇది అంటున్నట్ట. పొయ్యి ఏందంటే, అసలు నేను ఈడ కూర్చుంటే నన్ను దాటిపోయి వాళ్ళకెత్తలేసిండు ఏందోడు. అసలు నేను కాని రాలేదా? ఓకేలే అయ్యా వాళ్ళకి తెలియదంటే, తెలియదేంది నువ్వు చెప్పొద్దా? చెప్పేదేందిలయ్యా సంఘంలో అందరూ సర్దుకుపోవాలంటే, నేను అసలు చర్చికి తప్పుడాడు కాదు. ఏంది నీ పంతం? మామూలు పంతమా? ఆ పాస్టర్ చెబుతుండు, బ్రదరు మీ వాళ్ళని చూసిన తర్వాత మాకు అనిపించింది మా వాళ్ళు మొత్తం ఎక్కువ మంది పురుషులు వస్తారు, మీకు పురుషులు లేకపోయినా కూడా మీరు పద్ధతి కలిగిన వాళ్ళు అన్నారు మీ సంఘంలో. అయ్యా ఎవరి నేలలో వాళ్ళకి కాని రావులు చెప్తున్నాడు. మా అవి కూడా కొన్ని ఇకేట్లు ఉంటాయి బాబురావు లాంటి, తప్పదులే అని చెప్పుకుంటుంటాను. కానీ నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మన గురించి ఘనంగా చెప్తుంటారు. నాకు అదైతే సంతోషం. దాన్ని నిలబెట్టుకోవాలని నా కోరిక అంతా. ఎక్కడికి పోయినా ఘనంగానే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పాస్టర్లు వచ్చి అదే అంటారు. చాలా గొప్పగా చెప్తారు. మీ వాళ్ళు చాలా బాగుంటారు. మీ దాంట్లో మీలో ఉన్నారు కదంటే, ప్రతి చర్చికి వెళ్తే ఇటు వాళ్ళు ఉన్నారు కదా, ఒక 30 మంది 40 మంది ఉంటారు కదా, ఇటు పక్క ఒక 50 మంది అనుకో, 30 మంది 40 మంది ఆడవాళ్ళు అయితే కనీసం 25 మంది 30 మంది పురుషులు ఉంటారు ప్రతి చర్చికి పోతే. కానీ ఇక్కడ పురుషులు లేకపోయినా కూడా నాకేమనిపిస్తుంది, సంఘం అంతా ఒకటిగా ఉంటుంది. అది నాకు ఒక ఆశ. ఆ ఆశతో నేను ఈ పరిచయం చేయగలుగుతాను, లేకపోతే చేసేది కాదు. అందుకే మీకు బాగా గమనించి ఆలోచించండి. ఆయన అడిగిందంట, ఇస్తారు పక్కనేసి వెళ్ళిపోయిందంట. ఆయన పక్కనేసి వెళ్ళిపోయాక ఆయన పార్టీ ఉంటారుగా, పార్టీ ఉంది కదక్క, ఆయన పార్టీ వాళ్ళందరూ అంటున్నారు, ఏందిరా అది ఆయన పేరేంది, ఓకే ఏదో ఒకటి పేరు చెప్పండి వద్దులు బాగుండదులే. ఆయన ఏందిరా తినలేదంటే, నన్ను కాదని వాళ్ళకి పెట్టినట్టే మనం అసలు లేనట్టే కదా అనగాని వాళ్ళందరూ నలుగురు లేచారంట పక్క. వాళ్ళు నలుగురు లేని వాళ్ళకి సంబంధించిన నలుగురు మొత్తం ఒక 100 మంది సంఘం ఉంటే 35 మంది లేచి పక్క వెళ్ళిపోయారంట. మరుసటి ఆదివారం పక్కన ఎమ్మటే కుర్చీ అదేంది పాక వేసి పాక పక్కనే ఎవరో తెలియని పాస్టర్ తీసుకొచ్చి పాడతారు స్టార్ట్ చేశారంట. ఈ పాస్టర్ పోయి, అయ్యా ఆ పెట్టే అన్నం మెతకలేదు, ముందు వాడి ప్లేట్లు వేస్తుంటే సంఘం జీలేదు కదా, నాకేం తెలుసు అయ్యా నువ్వు చెప్పాలి కదంటే, నేను ఇట్లా అనుకోరనుకున్నానంటే వీళ్ళందరూ అట్టోటోళ్ళే కదక్క. మనం ఏం చేద్దాం మరి వాళ్ళను, అలా పరిస్థితి అది. ఇస్కరియతు యోధా కూడా పద్యానికి పోయి మూతి పుడుచుకొని పక్కన కూర్చుంటున్నాడు. ఏంటంటే నన్ను వాడకుండా ఏది చేస్తున్నారే, నన్ను వాడకుండా అది చేస్తున్నారే, నన్ను వాడకుండా ఇది చేస్తున్నారే, ఎందుకు నీకు మూతి ముడుచుకునేది అవసరం ఏముంది? అందుకనే చెప్తున్నాను ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, ఒక చిన్న వాక్యం ఏంటంటే, దేవుడు అర్థమైతే సంఘమంతా నీకు అర్థమైనట్టే. దేవుడు అర్థం కావాలి మనిషికి. దేవుడు అర్థం కావాలంటే యేసు ప్రభు యొక్క త్యాగము నీకు గుర్తు రావాలి. నాకు మీకు చెప్పా చూడు, ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే 4 సార్లు ఆలోచిస్తుంటాను. 100 మళ్ళీ మీరు అనుకోవచ్చు 100 రూపాయలు ఏముందయా తినవచ్చు కదంటే, 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి 4 సార్లు లేదా 40 సార్లు నేను ఆలోచిస్తాను. ఎందుకని ఏమంటే ఆ 100 రూపాయల విలువ దేవుని విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎలాగా ఏంటంటే దాని వెనకున్న పరమార్థం ఏంటంటే, అది నేనేది ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులు అయితే అట్లనే ఖర్చు పెట్టచ్చు, కానీ పరిచర్యలో వచ్చిన డబ్బులు దానికి ప్రతి దానికి నేను ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి చెప్పాలి. ప్రతి దానికి చెప్పాలి. అందుకని ప్రతిసారి అంటది అన్ని డబ్బులు ఒక 100 ఇవ్వచ్చు అంటది, నాయి కాదని చెప్తాను. ఎన్నిసార్లు వచ్చినా వచ్చిన వాళ్ళందరికి మక్కలు కంటది, ఎన్ని డబ్బులు నాకు నాయి కాదంటాడు. నా ఎట్ట అవుతాయి, నేనే ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను నా ఎట్టానికి. కూరగాయలు అయితే తీసుకో, ఇంట్లో నీళ్ళు అయితే వాడుకో, ఏదన్నా సరుకులు కావాలి తెచ్చుకో, ఇంతకు మించి నీకేదన్నా కావాలనుకుంటే ఇవి కాదు. మరి ఎలాగంటే టైం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు అత అంతే. ఇంత పర్ఫెక్ట్ గా ఉండబట్టే ఈ రోజు కూడా దేవుడి పనిలో ఏ రోజు కూడా పెట్రోల్ డీజిల్ లేదని పరిచయం ఆగల. ఇప్పటికీ కనీసము 5 సంవత్సరాలు అవుతున్నా నేను బండి తీసుకొని, అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నా పెట్రోల్ డీజిల్ కాకుండా బండి పాడుతున్న ఆగల. వెళ్ళిన వాళ్ళ దగ్గర ఎక్కడ చేయి చాపల మనం. మళ్ళీ ప్రతి దానికి లెక్క, అది ఎవరిది? దేవుడు. భయం ఉండాలి దేవుడు అంటే. మనుషులంటే భయం ఉండాల్సిన పని లేదు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అవుతారు, కానీ దేవుడు అంటే భయం ఉండాలి. అందుకని ఇక్కడ చెప్పారు చూడండి, నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు ప్రభువు వస్తే
3.5 సంవత్సరం వెంట పెట్టుకొని తిప్పాడమ్మా ఇస్కరియోతు యోధాను నా మారుతాడేమని. మారిండా? అందుకని ఏం చెప్పాడంటే, ఇస్కరియోతు యోధాను తొందరగా బొమ్మన్నా, నువ్వు పోయి నీ పని చేయకపోయి ఇంక నువ్వు ఏడుంటే ఎలను కూడా పాడు చేస్తావు. అప్పుడప్పుడు చాలా మంది ఏం చేస్తాను తెలుసు నేను, ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, అమ్మ బయటికి పోయి మాట్లాడుకోమంటారు అనుకుంటారు, నన్ను బయటికి బొమ్మన్నాడు ఏందంటారు. నేను బయటికి బొమ్మనని నేను అనలే, నువ్వేడుంటే ఇంక నలుగురిని మాట్లాడుతావు, అది నా టెన్షన్. అదే నువ్వు బయటకు పోయి నువ్వు ఒక్కదానివేగా, నువ్వు బయటకు పోతే ఒక్కడివేగా. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే బాగానండి, ఆయన ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించు. తన ప్రజలు ఏంటంటే దేవుడు అనుగ్రహించిన వాళ్ళందరూ, అందరూ. కాబట్టి అందుకన్నాడు, ఏమన్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. 10:28. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నావును గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఏవి? గొర్రెల గురించే మాట్లాడేది. ఏవి? నా స్వరమిని నా మాట చొప్పున చేయు ప్రతివాడు ఎన్నటికీ నశించడు. దేవుని వాక్యమిని వాక్యానుసారంగా చేస్తున్న మనం ఎప్పటికి కూడా నశించు. ఇప్పుడు నువ్వు వాక్యానుసారంగా ఉంటున్నావా లేదా? నీకు నువ్వు ప్రయత్నించుకో. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది, నువ్వు వాక్యానుసారంగా ఉంటే. లేకపోతే ఉంటుందమ్మా అర్థం? అసలు అర్థం అంటే తెలియదు మనకు. ఇక్కడ అవి ఎన్నటికీ ఎప్పటికీ నశింపమంట. ఈ లోకంలో ఉన్నంత కాలం పర్ఫెక్ట్ గా ఉంటారు, వెళ్ళిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పుడప్పుడు కోపాలు వస్తాయి కదా, ఎమ్మటే ఏం గుర్తొస్తుంది నీకు? ఏం గుర్తొస్తుంది కోపం వచ్చినమ్మటే? వాక్యం గుర్తొస్తుంది. కోపాన్ని తీసేసుకొని ప్రేమతో ఉంటా. అప్పుడప్పుడు ఏదన్నా చెడు ఆలోచనలు వస్తుంటాయి కదా, వెంటనే ఏమో రావాలి? వాక్యం గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రతిదానికి వాక్యం గుర్తొస్తుంది కాబట్టి నువ్వు పాపం చేయవు. నువ్వు పాపంలో పడిపోవు కాబట్టి నువ్వు నిత్య జీవానికి అర్హుడివే. అదే కదా రాయబడింది, నేను పాపము చేయకున్నట్లు నా కనులు ఎదుట నీ వాక్యమును ఉంచుకొని ఉంటిని అని దావీదు మహారాజు అన్నాడు. ఈరోజు నీతో నాతో నేను చెప్పిన ఒక మాట ఏంటంటే, మన హృదయములో ఏముండాలి? వాక్యం. ఉన్నదా వాక్యం? ఇస్కరియోతు హృదయంలో ఏముందమ్మా? ధనాపేక్ష, డబ్బాశ. అది దాని గురించి చెప్పాల్సిన ధనాపేక్ష. ఇప్పుడు నీ హృదయంలో ఏముంది? వాక్యం ఉంటే, వాక్యం ఆశ ఉంటే మంచిది. ఇంకొక ఆశలు ఉంటే నేను ఇస్కరియోతు యోధని, నేను కూడా నాలో వేరే ఆశ ఉంటే నేను ఇస్కరియోతు యోధని. ఇస్కరియోతు యోధ ఎంత చెప్పినా ఏమవడు? మారతాడా? ఎంత చెప్పినా మారడు. ఇస్కరియోతు యోధకి ఎంత చెప్పినా మారడు. నాలాంటి వాడికి లోకాశలు ఉన్నప్పుడు ఎంత చెప్పినా నేను మారను. చివరికి నేనేం పెట్టుకుంటాను అంటే, లోకాశలు ఉన్నవాడు ఏం పెట్టుకుంటాడు? లోకం అనే ఊరిలో పడి చచ్చిపోతాడు అంతే. వాడిని ఊరు మార్చలేరు. కాబట్టి ఇక్కడ ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించు. ఈరోజు యేసు ప్రభు వారు కన్య మరియ ద్వారా పుట్టి ఈ లోకంలోనికి వచ్చి ఆయనకు దేవుడు అప్పగించిన వీళ్ళందరినీ ఆ పాపంలో నుంచి విడిపించి తను పరిశుద్ధుడైనట్టుగా వాళ్ళను పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పుడు పరిశుద్ధుడు పుట్టాడు, పండగ చేసుకుంటావుగా. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పండగ చేసుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు పరిశుద్ధుడిగా ఇప్పుడు నువ్వు కూడా పండగ చేసుకోవాలి. నీ జీవితం కూడా పరిశుద్ధం అయిపోయింది, నువ్వు కూడా పండగ చేసుకోవాలిగా. ఇప్పుడు నీలో కూడా వెలుగు వచ్చింది, నువ్వు కూడా పండగ చేసుకోవాలిగా. అందువల్ల వాళ్ళంటే మీరు వీళ్ళ గురించి మాట్లాడే తప్పు. అంటే వాళ్ళు యేసు ప్రభు పుట్టారని కేక్ కట్ చేస్తే మేము కొత్తగా జన్మించామని కేక్ కట్ చేస్తాం. దానికి టైం తప్పలే, దానికి నేను కొత్తగా జన్మించాను కాబట్టి నేను కేక్ కట్ చేస్తాను. అందుకే నువ్వు కొత్తగా జన్మించావు, పాతది పోయింది, కొత్తది వచ్చేసింది, నువ్వు పుట్టినట్టే. అందువల్ల సంతోషంతో కేక్ కట్ చేస్తాను. రేపు ఊరాన్ని ఎందుకు కట్ చేశారు మీరు కూడా అంటే, మేము ఎందుకు చేసామని చెప్పండి. చెప్పిన తర్వాత నువ్వేం చేయాలి?
ఆ! అది అసలు చెప్పాలంటే ముందు అలా బతకాలి. అందుకే చెప్పరు చాలా మంది తెలుసా? చెప్పకపోవడానికి కారణం ఏంటి తెలుసా? బతకరు గనుక. నువ్వు మంచోడివైనట్టు చెబుతున్నావు అంటని చెప్పకుండా మానుకుంటున్నారు ఈరోజు. కాబట్టి నీతో, నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఒకే ఒక మాట ఏందంటే, ఆనాడు పశువుల పాకలో యేసు ప్రభువు పుట్టాడు. ఈరోజు నాలో యేసు ప్రభువు పుట్టాడు. యేసు ప్రభు అంటే ఏమని చెప్పాను మీ అందరికి? ఆమేన్. వాక్యం. వాక్యం నీలో ఉంది గదా! నువ్వు నీలో వాక్యం ఉంటే నేను చెప్తున్నాను. నిన్ను తీసుకుపోయి మద్యమ షాపు మధ్యలో కూర్చోబెట్టిన తప్పు చేయవు. వ్యభిచార గృహం మధ్యలో ఉన్న నువ్వు తప్పు చేయవు. నీలో ఉందేంటిది? వాక్యం. నిప్పు ఎక్కడున్న ఎట్టుంటదక్క? కాలతనే ఉంటది. కాబట్టి మనం నిప్పు లాంటోళ్ళం. జాగ్రత్త. అవునా? నిప్పు ఎక్కడున్నా కాలుద్ది. కానీ నిప్పని ఎర్ర రంగేసుకున్నోళ్ళన్నీ నిప్పులు గావు. ఎర్ర రంగేసుకుంటే నిప్పులవుతాయా? పెయింట్ ఏత్తరు అప్పుడప్పుడు నిప్పు పెయింట్. అది నిప్పా? కాబట్టి నువ్వు పర్ఫెక్ట్ వాక్యం అనే నిప్పులాగా మారిపోయావు. నువ్వు వెలుగుతావు, అనేకుల్ని వెలిగిస్తావు. కాబట్టి ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేయడానికి అర్హుడు. ఈ గంటతోటి ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఇప్పుడు నువ్వు కట్ చేయడానికి రెడీ. కానీ ఇందాకట్లాగా యేసు ప్రభు పుట్టినరోజు కట్ చేస్తే కుదరదు. ఆయన పుట్టినప్పుడు కటింగ్ లేవు, ఏమి లేవు. ఇప్పుడెందుకంటే సంతోషం. మరలా నేను పుట్టాను. నాలో వాక్యం ఈ రోజు నుంచి ఉంటుంది. వాక్యం నా హృదయంలో ఉంది. నేను ఏది చేసినా కూడా వాక్యం నాలో ఉంది కాబట్టి నన్ను పర్ఫెక్ట్‌గా తయారు చేసింది. నేను తప్పు చెయ్యను. నేను దేవుని ఇష్టానుసారంగా బతుకుతానని మాటిచ్చి ముందుకు సాగుదాం. ఓకే. అందరూ తల వంచండి. ప్రార్థన చేద్దాం. అందరూ గూడక ప్రార్థనలోకి భవిద్దాం. అందరూ గూడక ప్రార్థన కొరకు సిద్ధపడండి. కృప కలిగిన దేవుడు